సాధారణంగా హై బీపీ ఉన్నవారికి రోజు టాబ్లెట్స్ వాడాలని చెబుతుంటారు. అవి బీపీని కంట్రోల్ చేస్తాయి, అంటే గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే ఈ టాబ్లెట్స్ వాడేవారు చాలా మంది బాగానే ఉన్నాం కదా అని కొంతకాలానికి ఆ టాబ్లెట్స్ వేసుకోవడం మానేస్తారు. కానీ అలా చేయడం వల్ల గుండెపై ప్రెషర్ పడి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సడన్ గా టాబ్లెట్స్ వేసుకోవడం మానేస్తే బీపీ పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు బీపీ కూడా ఉండి మందులు వాడటం ఆపేస్తే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అధ్యయనం ప్రకారం సడన్ గా బీపీ టాబ్లెట్స్ వేసుకోవడం మానేసిన వారిలో మానసికంగా ఇబ్బందులు మొదలవడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఎక్కువైనట్లు గుర్తించారు. హార్ట్ బీట్ రేట్ మారడం, వణుకు రావడం వంటి లక్షణాలు కనిపించినట్లు పేర్కొన్నారు. బీపీని కంట్రోల్ చేయడానికి అవసరమైన మందులను ఆపేస్తే అది అంతర్లీనంగా కూడా పలు ఇబ్బందులను కలిగిస్తుందని జాయింట్ నేషనల్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇలా మానేయడం వల్ల కార్డియో వాస్కులర్ సమస్యలు పెరుగుతాయని తెలిపింది. ఈ క్లినికల్ ట్రయల్స్ లో 975 మంది పాల్గొనగా 886 మంది బీపీ మెడిసిన్స్ మానేశారు. వీరిలో ఎక్కువ శాతం మందికి స్ట్రోక్, టెంపరరీ ఇస్కెమిక్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, గుండెకు రక్త ప్రసరణ తగ్గిపోవడం వంటి లక్షణాలను గుర్తించారు. అయితే టాబ్లెట్స్ మానేయాలనుకునేవారు మెడిసిన్ లేకుండా బీపీని కంట్రోల్ చేసే లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. అందుకోసం బరువు తగ్గడం, ఉప్పును కంట్రోల్ చేయడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆల్కహాల్ మానేయడం వంటి అలవాట్లు చేసుకోవాలి. ఆ తర్వాత వైద్యుల సలహా తీసుకోవాలి. అప్పుడు టాబ్లెట్స్ మానేయాలి. అయితే గుండె సంబంధిత వ్యాధులు లేనివారే సహజంగా బీపీని తగ్గించుకునేందుకు ఇవన్నీ ట్రై చేయాలి. ఇప్పటికే గుండె సమస్యలు ఉంటే బీపీ మందులు మానేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.